అదే విషయం తాజా వర్షాలకు రాజధాని మునిగిందంటూ వైకాపా దుష్ప్రచారం విష ప్రచారాన్ని భుజానికి ఎత్తుకుంటున్న మరికొందరు తాజాగా తిరుపతిలో ఆడిట్ విభాగం అధికారి విద్వేషకర వ్యాఖ్యలు. రాజధాని అమరావతిపై వైకాపా నాయకుల్లో ఇప్పటికే అదే అక్కసు అదే కడుపు పంట. అమరావతిపై విషం కక్కడమే ఇప్పటికీ వాళ్ళ ఏకైక ఎజెండా. 5 ఏళ్ల జగన్ పాలన అమరావతి నామరూపాలు లేకుండా చేసేందుకు పనిని కుట్రలేవి పారలేదు. అమరావతి శ్మశానమని ఎడారని గట్టిగా వర్షం పడితే అమరావతి మునిగిపోతుంది, నిర్మాణాలకు అక్కడ నేల పనికిరాదని 5 ఏళ్లు అప్పటి మంత్రులు ఆ పార్టీకి తాబేదారులుగా వ్యవహరించిన వారు వివిధ మాధ్యమాల్లో విష ప్రచారం చేశారు. ఎగువ నుంచి వరదలా పోటెత్తుతున్న ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిని కిందకు విడుదల చేయకుండా జాప్యం చేసి అమరావతిని ముంచేసేందుకు కుట్ర పన్నారు. అయినా వాళ్ళ ఆటలేమీ సాగలేదు. తాజా కురిసిన వర్షాలకు అమరావతి మునిగిపోయిందంటూ మళ్ళీ వైకాపా వర్గాలు జగన్కి చెందిన పత్రిక, టీవీ ఛానల్ ఉద్దేశపూర్వక విష ప్రచారాన్ని భుజాలకెత్తుకునే కొందరు ప్రభుత్వ ఉద్యోగులు సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా అమరావతిపై విష ప్రచారానికి పూనుకుంటున్నారు, విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. వాణిజ్య పన్నుల శాఖ తిరుపతి ప్రాంతీయ ఆడిట్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్న ఎస్ సుభాష్ చంద్రబోస్ అమరావతిపై అవాస్తవాలు ప్రచారం చేస్తూ ఫేస్బుక్లో సోమవారం వివాదాస్పద పోస్టులు పెట్టడం ఆయన క్రమశిక్షణ రాహిత్యానికి అద్దం పట్టింది. అమరావతిలో ప్రస్తుత పరిస్థితి ఏంటో కనీసం చూడకుండా ఇష్టానుసారం కామెంట్లు పెట్టేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అరాచక శక్తికి అండదండలు